పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 వచనం నుంచి 10 వచనాల వరకు నేను చదువుతానని గమనించండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకునే ఆత్మ సముద్రులైన మీలో ప్రతి వాడు ఆత్మను శోధింపబడమేమో అని తన విషయమే చూసుకోవచ్చు. సాత్వికమైన మనసుతో వారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒకరి భారము ఒకటి భరించి ఇలా క్రీస్తుని పూర్తిగా నెరవేర్చుకుని ఎవడైనా బట్టి వాడే ఉంటే తాను ఎన్నికైన వాళ్ళని ఎంచుకుని అతను తానే మోసపరుచుకున్నాడు. వాడును తాను చేయబడిని పరీక్షించి చూసుకోవాలను. అప్పుడు ఇతరుని బట్టి కాక బట్టి ఏ అతిశయం కలుగు ప్రతి వాడు తానే భరించుకోవాలని వాక్యోపదేశం వాడు ఉపదేశించే వాడికి మంచి పదార్థాలన్నింటిలో పాల్గొనేవాళ్ళను. మోసపోకడి దేవుడు వికిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తనో ఆ పంటనే కోరి ఎలాగ తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. మనం మేలు చేయటం విసుకపోయిందని మనం అనేక మేలు చేసి తగిన కాలముందు పంట కోరు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాసపూర్వకు చేరిన వారి ఎడలను మేలు చేయ ప్రార్థన చేసుకుంటామండి. ప్రభు సహాయం నిమిత్తమై పురుషుడుగా మహమ్మదుగా మరి ఒకసారి ప్రభా ఆయన మీరు ఇచ్చిన మంచి సమయం కొరకు ఆలోచిస్తుంటాను. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆయన మేము ప్రభా కలిసి విశ్వాసంలో ఎదుగులాగా ప్రభా ఈ లోకంలో కేవలం పేరుకే క్రైస్తవులను చెప్పుకొని మేము ఉండకపోకుండా నిజ క్రైస్తవులుగా ఆయన మీరు చూపిన మాధుర్యం అనుసరించి వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించి అనుభవించుకునే బ్రతుకే కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిలబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని రోజు మరుగుపరచు. నా దేవా, నాకేదో తెలుసని ప్రభా నేను చేయగలిగినట్టు చెప్పగలను అనుకోవట్లేదు. ఇది మీరు ఇచ్చిన ఆధిక్యత, మీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలిగినట్లు మా ప్రభా చదవబడిన భాగాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరితో నాతో ఒక వాక్యం ద్వారా మేము మాట్లాడుతున్నామని ప్రతి విధమైన పంచు ప్రభా మాటలు వింటున్న వారిని ఆయన ఇది బలపరచమని విశ్వాసంలో మమ్మల్ని నిర్వహించండి. యేసుక్రీస్తు చదవబడిన లేఖన భాగము మనకు బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే. అయితే ఎందుకు గలతీ పత్రికలో 6వ అధ్యాయము 1 10 వచనాలు అని ఒకవేళ మీరు ఆలోచించినట్లయితే మనకు తెలుసు కదండి. మనకు న్యూస్ ఛానల్లో దాదాపుగా వాళ్ళు ఈ మంత్ అంటే ఇప్పుడు దాదాపు వారం క్రితం నుంచి లేదా ఇంకొక 2 రోజుల వరకు వాళ్ళు ఏం చేస్తారంటే 2024 రివైండ్ లేదా రిమైండ్ అని వేస్తాం కదండి. మనకు తెలుసు కదా ఎందుకని అది చేస్తారు అంటే ఈ సంవత్సరంలో కీలక ఘట్టాలు ఎక్కడ ఏంటి ఎప్పుడు ఎట్లా ఏమేమి జరిగాయి ఎవరు ఎట్లా అన్నది చూపిస్తా ఉన్నారు. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి రిమైండర్స్ కన్నా రెస్టోరేషన్ పునరుచ్చరణ అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే ఈ 2024 సంవత్సరం మనము చివరి డిసెంబర్ మాసం మరి చివరి ఆదివారపు ఆరాధన తర్వాత దాదాపు ఇంకొక 2 రోజులు అయితే మనం 3 రోజులు మనం న్యూ ఇయర్లో గంటలో ప్రతిసారి మనం క్రైస్తవులంగా అలవాటుగా ఆచరణకు ఒకటి చేస్తాం. అదేంటంటే 31st నైట్ లేదా ఫస్ట్ ముందే చాలా తీర్మానాలు చేస్తాం. ఈ సంవత్సరం నేను బైబిల్ మొత్తం పూర్తి చేయాలి, లేదా క్రిందటి సంవత్సరం నేను నాలో ఈ లోపాలు ఉన్నాయి, నేను ఇవి సరి చేసుకోవాలి. అది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సమాజంగా ఈ విషయాలన్నీ మనం చేస్తాము. కానీ ఎప్పటి వరకు మనం ఎట్లా ఉంటాం అన్నది వ్యక్తిగతంగా మీ పరిస్థితి మీకు తెలుసు, నా పరిస్థితి నాకు తెలుసు. చదవబడిన లేఖన భాగంలో పౌలు గారు గలతీలకు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే
పౌలు గారు దాదాపు 13 పత్రికలు మరి రాశారు. ఏప్రిల్ రాసిన పత్రిక కూడా ఆయనే అని కొందరు అంటారు, కొందరు కాదన్నారు. ఏదేమైనప్పటికీ రోమిలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక చాలా విశ్వాసానికి మూలాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు దీనిలో పౌలు గారు చెప్తారు. తర్వాత ఆయన వ్యక్తిగత పరిచర్య, తర్వాత ఆయన ఎట్లా అపోస్తలుడుగా నియమింపబడ్డాడు, ఆయన ఎట్లా మార్పు చెంది దేవుని కొరకు హతసాక్షిగా ఉన్నాడన్న విషయాలు కూడా మన చరిత్రలో చూసాం. అయితే పౌలు గారు తను చాలా స్పష్టంగా చాలా సంగతులు చెప్తూ వస్తారు. ఎందుకనంటే ఆయన మొదటి మిషనరీ యాత్ర, రెండవ మిషనరీ యాత్ర, 3 మిషనరీ యాత్రలు చేస్తారు పౌలు గారు. గలతీలకు సువార్త ప్రకటించిన గలతీలో ఉన్న సంఘములకు అన్నట్టు చూడండి. మొదటి అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నేను చదువుతాను. మొదటి 2వ వచనం. నాతో కూడా ఉన్న సహోదరులను గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. గలతీ ప్రాంతంలో ఒక సంఘానికి కాదండి, గలతీ అనే ప్రాంతంలో ఉన్న సంఘాలకు రాస్తూ ఉన్నారు పౌలు గారు. ప్రస్తుతం ఇది టర్కీ అని చెప్పుకోవచ్చు. అయితే సువార్త ప్రకటించారు, వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చారు, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఎవరైతే యూదులైనటువంటి వారు ఉన్నారో, ఎవరైతే యూదేతరులు అంటే అన్య జనాంగం ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు బాబు, మీరు కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, మీరు ఇంకొకటి కూడా చేయాలి. అదేంటంటే మీరు ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి అని చెప్తున్నారు. పౌలు గారి ప్రయాస, స్వార్థ నిమిత్తం ఆయన ప్రయాణం, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ విషయాలన్నీ మనకు 13వ అధ్యాయం నుంచి దాదాపు 18వ అధ్యాయం వరకు మనం చాలా సంగతులు చూస్తా ఉన్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ అపోస్తల కార్యాల గ్రంథంలో ఉండే ఈ విషయాలు. ఈ పరిస్థితుల్లో పౌలు గారు చాలా వేదనతో, బాధతో, దుఃఖంతో మరి వాళ్ళతో ఈ విషయాలు చెప్తూ వచ్చారు. దాదాపు 5 అధ్యాయాలు చెప్పిన తర్వాత మనం చదువుకున్న వాక్య భాగం 6వ అధ్యాయం. దానికి ముందు 5వ అధ్యాయంలో చివరి 2 వచనాలు నేను చదువుతున్నాను. 23, 25, 26. మనం ఆత్మను అనుసరించి జీవించే వారు అయితే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకున్నాము. ఒకరినొకరిని వివాదములకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉండము. క్రైస్తవ జీవితంలో మనము ఉదయం ఆరాధన వర్తమానంలో వింటూ వచ్చాము. అంటే మనిషి యొక్క హృదయపు గర్భపు స్థితి మనిషిని ఎంతగా పతనం వైపు తీసుకెళ్తున్న సంగతి మనం చూస్తూ వచ్చాము. అయితే ఇక్కడ పౌలు గారు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళని చాలా తీవ్రంగా వేదనతో ఈ విషయాన్ని చెప్పిన తర్వాత 6వ అధ్యాయంలో ఆశ్చర్యంగా సహోదరులాగా అని వాళ్ళు మళ్ళీ సంబోధిస్తూ ఉన్నారు. సహోదరులాగా అంటే సహోదరులు కూడా, సహోదరులు కూడా అని అర్థం చేసుకోవాలండి. అయితే ఒకవేళ ఎవరన్నా ఏదైనా పాపంలో, ఏదైనా తప్పిదంలో చిక్కుకునే ఎడలా అని అంటున్నాం. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడదులేమో అని తన విషయమే చూసుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఇది ఎవరు చేయాలి అని ఒకవేళ ఆలోచిస్తే కొంచెం మెచ్యూర్డ్ బిలీవర్, వాక్యము, విశ్వాస జీవితము, రక్షణ అనుభవం గలవారు చేయాలి మన సంఘంలో బాధ్యత. అదే సమయంలో తాను కూడా శోధింపబడే ఆస్కారం ఉంది. అంటే తాను కూడా ఆ పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయాలి? సాత్వికంతో అటు వారిని మంచి దారికి తీసుకుని రావాలి అని చెప్తారు పౌలు. తర్వాత మనం గమనించినట్లయితే మనము మనుషులంగా మనం చేసేది చాలా సార్లు సులువుగా ఏంటంటే, మనము మన పొరపాట్లు, మన యొక్క పతనము లేదా మనం ఉన్న స్థితిని మనము గ్రహించుకో. మనం చాలాసార్లు ఎదుటివారిని వేరు చూపించి మాట్లాడే విషయంలో లేదా ఎదుటివారిని తప్పులు ఎంచే విషయంలో చాలా తరచుగా మనం తప్పిపోతాం. దాదాపు మరి ఈ సంవత్సరం అంతట్లో ఎన్నిసార్లు మనము తోటి సహోదరుల పట్ల, సహోదరుల పట్ల ఎంత బాధ్యత కలిగి మనము వారికి ప్రార్థించే విషయంలో కానీ, వాళ్ళున్న ఆత్మీయ స్థితిని మనం గుర్తించి వాళ్ళలో ఈ కొరత ఉందని కానీ, లేదా వాళ్ళు మనం కలిసి దేవుణ్ణిలో ఎట్లా ముందుకెళ్ళామన్నది చాలా ప్రాముఖ్యమైన.
అయితే ఇక్కడ మనం తప్పిపోయే ఆస్కారం ఎందుకు ఉందనంటే మనల్ని చూసుకోము. మనకు తెలుసు కదండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతాను, గమనించండి. శాస్త్రులను పరిశీలన వ్యభిచారం ముందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళకు చంపబడిన ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నువ్వేం చెప్తున్నావని ఆయనను అడిగింది. ఈ శాస్త్రులు పరిశీలన యొక్క ప్రత్యేకత ఏంటంటే, శాస్త్రులు గ్రంథం అంతా ఒక కాపీ రాసి పెట్టి వాక్యం బాగా ఎరిగిన వాళ్ళు. పరిశీలు మేము ప్రత్యేకింపబడిన వారము, వాళ్ళు కూడా ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన్ని శోధించాలి, ఆయన ఏం చెప్తాడో అన్న ఉద్దేశం. నిజమే, విచారం చేస్తే వాళ్ళతో కొట్టి చంపాలన్న ధర్మశాస్త్రంలో ఉన్నది వాస్తవం. మన తర్వాత చూస్తే ఇదంతా కూడా వాళ్ళ వైపు చూసుకోవట్లేదు. వాళ్ళు ఆ స్త్రీ పట్టబడింది అన్నది వంటికే చూపించి ఈయన ఏం చేస్తాడో అన్నది ఈయన శోధించాలన్న ఉద్దేశంతో అడుగుతున్నారు. చాలాసార్లు మనం కూడా మనం ఉన్న స్థితి, అసలు నేనేంటి, దేవునితో నాకున్న సంబంధం ఏంటి, దేవునితో నాకున్న సహవాసంలో నిత్యం నేను ఎట్లా విశ్వాసంలో కొనసాగుతున్నాను, నేను ఎన్నిసార్లు దేవునికి అవిధేయురాలుగా నా ఆలోచనలో, నా యొక్క ప్రవర్తనలో, నా యొక్క విశ్వాసంలో నేను తప్పిపోతున్నాను అన్నది మనం ఆలోచించు. అయితే ఆశ్చర్యంగా మనుషుల మటుకే తప్పులు మోపుతారు, మనుషుల మటుకే మేలు చేస్తారు, మనుషుల మటుకే కీడు చేస్తారు. ప్రభువా మటుకు ఆయన సమాధానం అందరికీ మైండ్ బ్లాక్ అయిందంటారు కదా, అట్లా ఉంటుంది. తర్వాత మనం చూస్తే ఎవరు రాలేరు, మనకు తెలిసిన సంగతే. అందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోతారు. ఆయన నేను కూడా నీ శిక్ష విధింపను అని అంటారు, పాపం చేయదు. దేవుడు ఎంత కృపగల దేవుడు కదా, ఎంత కరుణగల దేవుడు. అయితే ఇట్లాగా ఈ శాస్త్రులు పరిచయులు మనకన్నా గొప్పవారు. వాళ్ళు చెప్పాలంటే మనలాగా అంటే వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, వాళ్ళకి ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, వాళ్ళు అన్ని ఆచరిస్తారు, అన్ని చేస్తారు. అయితే న్యాయం, నీతి, కరుణ, వాత్సల్యత చూపించే విషయంలో మటుకు వాళ్ళలో చాలా 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 కొరత కనపడతాం. అలాగ మనం ఉండకూడదు. మరి మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం అంతట్లో మనము ఎన్నిసార్లు మన యొక్క స్థితిగతుల్లో, మనం ఉన్న ఈ స్థితిలో ఎన్నిసార్లు మనం ఇట్లా ఎదుటోళ్ళు తప్పులు పట్టుకునే విషయంలో కానీ, మనం సరి చేసుకునే విషయంలో కానీ, ఎదుటి వాళ్ళ పట్ల మనము దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించును అన్న ఆజ్ఞ మనకు కూడా లాభం, మనకు కూడా ధర్మశాస్త్రం. అదేంటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ విషయంలో మనం తక్కువ మనం పరీక్షించుకుందామండి. తర్వాత 2వ వచనంలో కూడా ఒకరి భారం ఒకడు, 6వ అధ్యాయంలో రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఒకరి భారం ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చి. మనం చూసాం కదండి యోహాను సువార్తలో, ఆయన నియమం అది ఆయన చూపించాడు. ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చి ఒకరి భారము ఒకరు భరించు. చెప్పగలమా ధైర్యంగా ఈ సంవత్సరం మొత్తంలో మరి బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న మన విశ్వాసుల కుటుంబాల్లో, లేదా మన తోటి వారు, మన బంధువులు, స్నేహితులు, వాళ్ళ విషయంలో మనం వాళ్ళ భారం పంచుకునే విషయంలో, వాళ్ళని ఆదరించే విషయంలో, ఆదుకునే విషయంలో, వారి కొరకు సమయం ఇచ్చే విషయంలో, వారి పట్ల పట్టింపగలిగే విషయంలో ఉన్నామంటారంట. అట్లా ఉండాలి అన్నది దేవుని ఆశ. ఎందుకంటే అది ఆయన ఆజ్ఞ. ఇలాగూ మీరు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చి. ఈ నెరవేర్చే విషయంలో మనకు తెలుసండి, ఈ రోజున బైబిల్ అందరికీ తెలుసు, వాక్యం అందరికీ తెలుసు. ఎందుకు మనం మన యొక్క విశ్వాస జీవితంలో అంటే విజయవంతమైన క్రైస్తవ జీవితం మనం నిలబడలేకపోతున్నాం, లేదా
మనం ప్రభావం చూపలేకపోతున్నాం సమాజంలో. అంటే మనకు అన్ని అలవాటు ఆచారం అన్నది ఇది జరిగిపోతుంది. విశ్వాసం ఏదైతే దేవుని ఆజ్ఞ ఉందో, ఏదైతే దేవుని మాట ఉందో దాన్ని పూర్తిగా పూర్తిగా పక్కకు తోసేసే పరిస్థితి విశ్వాసుల జీవితంలో ఉంది. ఈరోజు బైబిల్ ఎవరికి తెలియదండి, వాక్యం ఎక్కడ లేదు చెప్పండి. రకరకాల సైజుల్లో ఇంట్లో మనకు బైబిల్ ఉన్నాయి. ఎప్పుడు లేని అంత రిసోర్స్ చరిత్రలో ఇప్పుడు ప్రపంచం అంతటా ఉంది. అది ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, లేదా బుక్స్, కామెంట్రీస్, డిక్షనరీస్, కాంగ్రెస్, ఇంక ఏదైనా కావచ్చు. కానీ మనం అర్థం చేసుకున్నది అనుభవించుకొని బ్రతికే విషయంలో, క్రీస్తు నియమాన్ని మనం నెరవేర్చే విషయంలో మటుకు మనము కొరత ఉందన్నది మటుకు ఒప్పుకోవాల్సింది. అయితే మరి ఈ సంవత్సరం పరిస్థితి మనం పదే ఈ సంవత్సరం అంటాను, మీరు అభ్యంతర పడద్దు. ఎందుకంటే మళ్ళీ మనకు అలవాటు కదండి. మళ్ళీ మనం ఇవన్నీ మనం సరి చేసుకొని చాలా భక్తిగా వినయంగా మళ్ళీ కొత్త సంవత్సరం కొత్త తీర్మానాలతో రావాలన్న ఆశతో మనం ఉంటాం. 2024 గతించిపోతుంది. అట్లా ఉన్నప్పుడు నేను చెప్పాను కదండి ముందే, రెస్టోరేషన్, పునరుద్ధరణ, ఇది కదా దేవుడు మన నుంచి కోరుకునేది. ఎందుకు కోరుకుంటాడు దేవుడు అంటే, మనము మన జీవితంలో వయసు గతిస్తుంది, రక్షింపబడి ఏళ్ళు గడుస్తున్నాయి మన జీవితంలో. కానీ మనం విశ్వాసులుగా పరిణతి చెందిన, అంటే ఒక మెచ్యూర్డ్ బిలీవర్స్ గా దేవుడు ఉండాలని కోరుకుంటాడు. ఇంకా మనము పాలు తాగేవారుగా, ఇంకా మనము మూల పాటలు మళ్ళీ ఇంకొకరు బోధించేవారుగా, అట్లా మన విశ్వాస జీవితంలో మనం ఉండకూడదు. ఈ గల్తీలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, వాళ్ళు విశ్వాసంలో చక్కగా ముందుకు వెళ్తుంటే వాళ్ళను అంటాడు చూడండి, ఎక్కడ అంటే ఇదే 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏలైనగా మనము విశ్వాసము గల వారిని నీతి కలిగిన నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాము. తర్వాత మీరు బాగా పరిగెత్తారు, మిమ్మల్ని ఎవడాపాడు అన్న మాటలు కూడా అంటాడు. తర్వాత మీరు ఇదే ఉంటుంది 7వ వచనం, మీరు బాగా పరిగెత్తుచుంటుడి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించును. క్రైస్తవ జీవితం పరుగు పంతంతో పోల్చబడింది. ఈ లోకంలో మనము మన యొక్క యాత్రా జీవితంలో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్లాల్సిన వారమే, కానీ ఏ విషయంలో కూడా వెనక్కి తిరిగి చూసి ఓడిపోయే స్థితి దేవుడైతే కోరు. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు మనం వస్తున్నాయి మన జీవితంలో అంటే, దానికి కారణం కూడా మన యొక్క తిరుగుబాటు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని వాక్యానికి లేదా దేవునికి ఈ పరిస్థితులు మన జీవితంలో ఉండదు. గలతీలో ఉన్న అప్పుడున్న పరిస్థితులు వాళ్ళు ఎట్లా అంటే, మనుషుడు కేవలం విశ్వాసం ద్వారా మటుకే రక్షింపబడతారు. రక్షణ యొక్క మూల సిద్ధాంతం. ఇప్పుడు మనం ఏదైతే గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నామో, మేము ప్రొటెస్టెంట్స్ మార్టిన్ లూథర్ కానీ, తర్వాత ఇంకా భక్తులు చాలా మంది, సంఘ పితరులు, వీళ్ళందరికీ మూలం ఏంటి ఇది రావడానికి అంటే, రోమిలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక. ఆయన ఈ వ్యాఖ్యానం ఎవరు, మార్టిన్ లూథర్ ఉన్నారు కదండి, దీని నుంచి ఆయన చాలా 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 పోరాటం చేసి తీసుకొచ్చారు. చూడండి 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. క్షమించండి, 16వ వచనం. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందరి విశ్వాసము వలననే నీతిమంతులను తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం నుంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. తర్వాత 20వ వచనం చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే ఆయనతో జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈయనేమో ఒకవైపు మీరు విశ్వాసం ఉంచితే చాలు, మీరు రక్షింపబడ్డట్టే అని చెప్తే బాగానే ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు.
దేవుళ్ళలోకి వచ్చారు. యూదులైన క్రైస్తవులు, యూదేతరులు లేదా అన్యులు వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బలవంతంగా ఉద్దేశం అంటే మీరు సున్నతి ఆచారం పాటించాలి, మీరు ధర్మశాస్త్రం ఆచరించాలి, కేవలం విశ్వాసం ఇస్తే కాదు, ఇది కూడా మీ క్రియల ద్వారా దేవుడిని మెప్పించాలని చెప్తున్నారు. ఇది పెద్ద సమస్య, అది మరొక సువార్త కాదు అని మొదటి అధ్యాయంలో చెప్తున్నారు ఆయన. కాబట్టి విశ్వాస జీవితంలో ఒక ప్రమాదం ఏముందంటే మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మన జీవితంలో ఒక ప్రమాదం ఏంటంటే మనం చాలాసార్లు ఆలోచిస్తాం, అనుకుంటాం కూడా మనం ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలని మన సొంత ప్రయత్నాల ద్వారా, మన సొంత ఆలోచనల ద్వారా, లేదా మనం ఇంకా ఏదో చేయాలని అనుకుంటాం. ఇది ఏది కాదంట. మనం ఉనికి కలిగి ఉన్నాము, మనం చలిస్తున్నాము, మనం ముందు కొనసాగుతున్నాం అంటే కేవలం ఆయన కృప. రక్షణకు ఆయన కృపే. ఈ లోకంలో మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన కృపే. కాబట్టి విశ్వాసము ద్వారా మట్టుకే రక్షణ, ఇది ఒప్పుకొని తీరాల్సిందే. అప్పుడే నిజమైన అది రక్షణ కలిగి ఉందండి. చూడండి, ఇదే 6వ అధ్యాయంలో ఎవడైనా బట్టి వాడేది తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడల తను తానే మోసపరుచుకుని. ఒకవేళ మన ఆధిక్యత మనం చూసుకున్నప్పుడు నేను సపరేట్, నేను పర్ఫెక్ట్ అని అనుకుంటే చెల్లుబాటు అవ్వదు. అట్లా ఉంటే మనం మోసం చేసుకుంటే తర్వాత ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకున్నాను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనని బట్టి అతనికి అతిశయము కలుగును. మనం చూసుకోవాలన్న విషయం మళ్ళీ మనం నేర్చుకోవాలి. ఇక్కడ అతిశయము అన్నమాట అది ఒకవేళ హృదయపు గర్వస్థితి కాదు, అట్లా తీసుకోవద్దు. ఒకవేళ మన పని అంటే మనం నమ్మకంగా మనం నమ్మకంగా కుటుంబంలో మనం నమ్మకంగా మనము సంఘంలో ఉన్నట్లయితే అది మనకు సంతోషం ఇస్తుంది. అట్లా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని తనను బట్టియే అతనికి అతిశయం కలిగినది అలా తీసుకోవాలి. తర్వాత ప్రతి వాడును తన బరువు తానే భరించుకోవాలి. 2వ వచనంలో మనం చదువుకున్న దాంట్లో ఇతరుల భారం మీరు ఒకరి భావం ఒకరు భరించాలని చెప్తూ, మళ్ళీ 5వ వచనంకి వస్తే ప్రతివాడు తన బరువు తానే భరించాలన్నది. ఏంటంటారు వ్యత్యాసం? 2వ వచనంలో మీరు ఒకటి పట్టించుకోవాలి, ఒకరి భారం ఒకరు భరించాలి అని చెప్తూ, 5వ వచనంలో తన బరువు తానే భరించాలంటారు. ఏమన్నా వ్యత్యాసం ఉందంటారా? ఉంది. ఇది క్రీస్తు నియమం ఏంటంటే ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నప్పుడు మనం ఇతరులను పట్టించుకునే విషయంలో, ఇతరులను ఆదరించే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో అది క్రీస్తు నియమం. అయితే ప్రతివాడు తన బరువు తానే మోసుకోవాలంటే మనకు తెలుసుకుని తిమోతి పత్రికలో క్రైస్తవ విశ్వాస జీవితం సైనికుడితో పోల్చుకోండి. ఇప్పుడు అన్న తెలుసు డిపార్ట్మెంటే, లేదా ఒకవేళ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కానీ లేదా ఇంకేమైనా మీరు తీసుకుంటే వాళ్ళ ట్రైనింగ్ లో కానీ లేదా వాళ్ళ విధుల్లో కానీ మీరు గమనిస్తే వాళ్ళకు ఒక గన్ ఉంటుంది, పెద్ద బ్యాగ్ ఉంటుంది, ఆ కిట్ అంతా ఒంటి నిండా ఉంటుంది. అక్కడ సైనికుడు నాది నువ్వు మోయాలి లేదా నాది నువ్వు క్యారీ చేయాలి అని ఎప్పుడైనా మనం చూస్తామా? అది జరుగుద్దా? అలా ఉంటుందా? అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి. తర్వాత తన బరువు తానే భరించాలని ఉన్నప్పుడు మనకు వ్యక్తిగతంగా కుటుంబంలో మీరున్న పరిస్థితుల్లో ప్రతివాడు తన బరువు తానే భరించుకునేవాళ్ళు కదా. ఇది ఇంకొకరి మీద మోపలేము. తండ్రిగా నీ వంతు నువ్వు నెరవేర్చాలి, తల్లిగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి, కుమార్తె కుటుంబంలో నీ వంతు నువ్వు నెరవేర్చాలి. అది మనం అట్లా అర్థం చేసుకోవాలి ఈ వచనాన్ని. ప్రతివాడు తన బరువు తానే భరించుకునేవాళ్ళు. అది ఇంకొకరి మీద మోపడానికి లేదు. సైనికుడు ఆ పని చేస్తాడా? అసలు ఉంటాడా? వాళ్ళని డిస్క్వాలిఫైయో లేదంటే అన్ఫిట్ అంటారో మరి ఆ టెర్మినాలజీ తెలియదు, వాళ్ళని పక్కన పెట్టేస్తారు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఇతరుల భారాన్ని భరిస్తా మనం భారం ఇతరుల మీద మనం వేయడానికి ఉండకూడదు. తర్వాత చూడండి 6వ వచనం, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వలను. ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి ఎవరైతే సేవకులైనటువంటి వారు ఉంటారో వాక్యోపదేశం మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వాలి అంటే మంచి విషయాలన్నింటిలో కూడా వాళ్ళతో పంచుకోవాలంట. కాబట్టి సంఘంలో ఎవరైతే మొదటి వచనం మనం చూసాం కదా, అలాంటి ఆస్కారాలు ఉన్నాయి, అవకాశాలు కూడా ఉన్నాయి. తగ్గిపోయిన వారిని తిరిగి సమకూరుస్తున్నప్పుడు
వాళ్ళని తిరిగి దేవుళ్ళలోకి తీసుకొస్తున్నప్పుడు సహవిశ్వాసులు ఏం చేయాలంటే వారి కొరకు ఎవరైతే వాక్య సేవకులు ఆ, సువార్త పరిచర్యలో ఉన్నారో వారి కొరకు సంఘము ప్రార్థన చేయాలి, అలాగే సహకరించాలి. తర్వాత చాలా విషయాల్లో కలిసి సొంత నిర్ణయాలు తీసుకొని లేదా సొంత అభిప్రాయాలతో ఉండకూడదు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పట్టించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు ఉన్న పరిస్థితులు వాళ్ళు చెప్పుకోరు, అది కూడా సంఘము దృష్టించాలి. మంచి పదార్థం అన్నింటిలో భాగం ఇవ్వాలని చెప్తూ కింద చూడండి, ఒకటి వేసి ఉందండి, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వారితో పాలివాడై ఉండవాలండి. ఎంత బాగుంది కదండి. ఈ పాలివాడై ఉండే పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి, లేదా ఈయన ఇలా చెప్తున్నారు, నన్ను ఉద్దేశించే చెప్తున్నారు, నా కొరకు చెప్తున్నారు అనుకునే విశ్వాసులు, సంఘంలో సమాధానం, సఖ్యత, ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు క్షమించే పరిస్థితి, కలిసి ఉండలేని, ఐక్యత లేని దినాల్లో మనం ఉంటున్నామండి. ఏవి మన జీవితంలో మరి మన విశ్వాస జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయో మనకు తెలుసు, ఏవి ప్రభావం చూపుతున్నాయి, ఏవి మనల్ని వెనక్కి తీసుకెళ్తున్నాయి అన్న విషయాలు కూడా మనకు తెలుసు. ఆ విషయాలు ఉండకూడదు. ఈయన సువార్త చెప్పిన తర్వాత అప్పుడు గలతీ సంఘము ఏదైతే ఎదుర్కొందో ఆ పరిస్థితులు ఇప్పుడు మన చుట్టూ భిన్నమైన సువార్త, అప్పుడు సిద్ధాంతం, అబద్ధ బోధకులు, రకరకాల రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో సత్య సువార్త, సత్యాన్ని సత్యంగా మనం అర్థం చేసుకొని మన విశ్వాసంలో కొనసాగడానికి ఈ మూల పాఠాలు మనం ఎంతైనా మనం నేర్చుకునే వారంగా ఉండాలండి. రోమిలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చదివితే చాలా విషయాలు మనకు అర్థం అవుతాయి. అప్పుడు వాళ్ళు ఏదైతే ఎదుర్కొన్నారో మొదటి శతాబ్దంలో సంఘము, ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం కూడా ఎటు పడితే ఏది పడితే అది విని కొట్టుకుపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాము. అట్లా ఉండకూడదు అనేది దేవుని ఆజ్ఞ. అయితే చూడండి 7వ వచనం, 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే. మనం ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరి దగ్గరైనా మనం అబద్ధం ఆడొచ్చు, ఎవరినైనా చులకనగా చూడొచ్చు, ఎవరినైనా మనం ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మనం సిద్ధహాస్తులం కాబట్టి ఎవరిని మనం మోసం చేయలేము. మనం చెప్పండి, దేవుణ్ణి మోసం చేయలేము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని అంటే చాలా స్పష్టంగా, బాబు మీరు మోసం చేస్తే, లేదా మీరు పాపం చేస్తే, లేదా మీరు అవిధేయులుగా ఉంటే మీరు ప్రతిరోజు వెక్కిరింపబడతారా అని కాదంటారా? మన రహస్య జీవితాన్ని మనం చూసుకుంటే ఎవరో వెక్కిరించక్కర్లేదు, మనమే వెక్కిరించుకునే పరిస్థితులు చాలా ఉంటాయి. ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు మనము ఇతరులను వెక్కిరించడం కాదు, మనమే చూసుకున్నప్పుడు ఎన్నిసార్లు జరిగి ఉంటుంది. దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు హృదయాంతరంగా లేదు, ఆయనకు మొదలైనది ఏదీ లేదు, ఆయన అన్నీ చూడగలరు. మూలంలోకి వెళ్తే ఆదాము హవ్వలు తెలుసు కదా, మనకు బాగా తెలిసిందే. వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి దాక్కున్నారు, దేవుడు చూడలేదంటారు. అప్పుడు చూడలేదంటారు. దేవుడికి మరుగైంది ఏదైనా ఉంటుంది. కాబట్టి మోసపోబడి దేవుడు వెక్కిరింపబడడు అని అన్నప్పుడు చూడండి 7వ వచనంలో, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. ఎన్నిసార్లు మనము మాటలో కానీ, ఎన్నిసార్లు మనం క్రియలో కానీ, ఎన్నిసార్లు మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటాం, నేనే కరెక్ట్, నేను అన్నది చూపించుకున్నాం. ఈ సంవత్సరం అంతట్లో నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాము. ఇంకా అట్లా మన జీవితం ఉండకూడదు. మన విశ్వాస జీవితంలో మనం పరిణతి చెందిన క్రైస్తవులుగా ఉండాలన్నది దేవుని కోరిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆశ. ఎందుకనంటే మనకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనంలో చాలా స్పష్టంగా ఉన్నమాట, మనుషులందరూ సత్యమును గురించి అనుభవం జ్ఞానము గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు, అందరూ మారు మనసు పొందాలని. కాబట్టి ఆ అనుభవంలో మనం ఉండాలి. అదేవిధంగా 8వ వచనం కూడా చూస్తే,
ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట పోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట పోయిను. ఇది మనకు ఇదే 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక. మనకు 2 లిస్టులు ఉంటాయండి, 2 కేటగిరీస్ ఉంటాయి. అదేంటంటే 19 నుంచి 21 వరకు శరీర కార్యములు, తర్వాత 22 నుంచి 22 మనకు ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలం, శరీర కార్యము కాదు, శరీర కార్యములు. కాబట్టి అక్కడ ఈ లిస్ట్ అంతా ఉంటది, మీరు జాగ్రత్తగా మీరు చదివి గ్రహించాలన్నది మనవి. అయితే ఇక్కడ మనం చూసుకున్నాం కదండి, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెప్తూ, ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షేమను పంట పోయిను. శరీరము ఎన్నిసార్లు పనిచేస్తుంది అంటే మన ఏమంటారండి, లైంగిక తలంపులు కానీ లేదా మన సిన్ఫుల్ అంటే మనలో అది స్వభావసిద్ధంగా ఉన్నది. పాపము యొక్క ఉనికి అన్నది మీరు నేను ఇంకా కలిగి ఉన్నాం. పాపము నుంచి విముక్తి కలిగింది, మనకు రక్షణ వచ్చింది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ పాపము ఉనికి అనేది ఇంకా ఉంది మన చుట్టూ. కాబట్టి ఈ విషయంలో శరీరేచ్ఛను బట్టి విత్తువాడు అని అన్నప్పుడు శరీరం క్షయమన పంట, అది నశించిపోయేది. తర్వాత ఆత్మను బట్టి విత్తువాడు అని అన్నప్పుడు నిత్య జీవమును పంట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి, నేను చదువుతున్నాను 3వ వచనం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపము శిక్ష విధించెను. 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది గమనించండి. శరీరేచ్ఛను బట్టి విత్తువాడు అని అన్నప్పుడు దీని అంతం మరణం, ఆత్మను బట్టి విత్తువాడు అని అన్నప్పుడు దీని అంతం నిత్య జీవము, సమాధానము, దేవునితో నిత్యత్వంలో ఉంటామన్నది అర్థం చేసుకోవాలి. పంట అని అన్నప్పుడు మనం జాగ్రత్త గమనిస్తే మన చుట్టూ ఇక్కడ కూడా పొలాలు ఉన్నాయి. ఒకవేళ గ్రామాల్లో చూస్తే లేదా మనకు అర్థమయ్యేది, ఇప్పుడు ఏమంటారండి, మన టమాటా నారు వేసారనుకోండి లేదా ఆ సీడ్ వేసారనుకోండి, అక్కడ అది కాకుండా కాకరకాయ వచ్చింది అనుకోండి, ఎలా ఏమండి, వరి నాటు వేస్తారు, వడ్లు వస్తాయి, దాని నుంచి మనకు రైస్ వస్తుంది. అక్కడ అది వేసిన తర్వాత రైతు వరి నాటు వేసిన తర్వాత అది కాపు వచ్చిన తర్వాత మనకు వడ్లు, తర్వాత మిల్లు నుంచి రైస్ వస్తాయి, బియ్యం వస్తుంది. అది కాకుండా అక్కడ గురువులో లేదంటే గోధుమలో లేదంటే ఇంకేదైనా వచ్చింది అనుకోండి, ఎట్లా ఉన్నది జరుగుద్ది, అట్లా జరగదు కదా. కాబట్టి పంట అని అన్నప్పుడు ఏమి విత్తుతావో అది కోస్తావో అని అన్నప్పుడు దేవుని మనం మోసం చేయలేము. ఈ విషయంలో జాగ్రత్త పడాలన్నది దేవుని వాక్యం సెలవిస్తున్నాం. చివరిగా 9-10 వచనాలు మనం చూస్తే, మనము మేలు చేయుట ఎంతో విసుకకై ఉందము, మనము అలయక మేలు చేసి తగిన కాలం పంట పోతుంది. కాబట్టి మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా పంట కోతము, విత్తువాడు, శరీరంను బట్టి ఆత్మను బట్టి అన్న మాటలు చాలా తీవ్రంగా ఆలోచించాను. మనం మేలు చేయుట ఎంతో విసుకకై ఉందాము, మనము అలయక మేలు చేసి తగిన కాలం అంతా పంట. ఇది ఏ పంట? మేలు చేయాలి. మనం చూసాం కదండి, ఉదయం సహోదరులు పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి ఆరాధన వాక్యం, ఆయన బదులు ఇవ్వలేదు, ఆయన సమాధానం చెప్పలేదు, ఆయన న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎంత విధేయత చూపాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువా. మనము మేలు చేసే విషయంలో ఎట్లా ఉండాలంట, విసుక్కోవద్దు. కానీ చాలాసార్లు
విసుక్కుంటాం. చాలాసార్లు అసలు చేయగలిగిన వారికి చేయగలిగి ఉండి కూడా మనం మేలు చేయము. ఈ సంవత్సరం అంతట్లో అట్లాంటి పరిస్థితులు నా జీవితంలో, మీ జీవితంలో రాలేదంట. మనం మేలు చేసే విషయంలో, ఎదుటివారిని పట్టించుకునే విషయంలో, ఎదుటివారి కోసం ఆలోచించే విషయంలో మనం విసుక్కోలేదా? వ్యక్తిగతంగా మీరు పనిచేస్తున్న చోట కానీ, లేదా కుటుంబంలో కానీ, సంఘంలో, సమాజంలో మనం విసుక్కోలేదు. వస్తాయి, సహజం. మనం మనుషులం కాబట్టి మనకు భావోద్వేగాలు ఉంటాయి, వస్తాయి. అయితే క్రైస్తవులకి ప్రత్యేకత కనబడాలి. అది ఎట్లా? క్రియల ద్వారా కదా. ఆ క్రియలు కనబడలేదు అనుకోండి, మనం క్రీస్తు బిడ్డలని లోకం ఎట్లా గ్రహిస్తాం? మనం ఎన్నిసార్లు కుటుంబంలో మనం విసుక్కుంటున్నాం. పిల్లల తల్లిదండ్రుల మాట వినకపోవడం, భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడం, భార్య భర్తని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేదా భర్త అసలు భార్యని ఒక మనిషిలానే చూడలేని పరిస్థితి సమాజంలో లేవా? సమాజానికి మనకు వ్యత్యాసం ఉండాలి కదా. ఎందుకంటే మనం దేవుని బిడ్డలు, క్రైస్తవులను చెప్పుకుంటాం. అయితే మేలు చేయని యందు విసుకక యుందము, అప్పుడు అది కూడా పంట అంటే ఏంటంటే, మనం మేలు చేయని యందు విసుకక యుందము, మనం అనేక మేలు చేసి తగిన కాలం అంతా పంట. ఇది కూడా ఆత్మ ఫలంలో ఒక భాగం చెప్పాలంటే. చివరిగా కాబట్టి మనము సమయం దొరికినట్లది అందరి ఏడలను, విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఏడలను మేలు చేయడము. క్రైస్తవులుగా ఉద్దేశపూర్వకంగా ఎదుటోళ్ళు మనని అణిచివేయాలని, ఎదుటోళ్ళు మనని ఒక దురుద్దేశంతో చేస్తున్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా చెప్పుకునే మనం మటుకు సహనంతో, ఓర్పుతో తీర్పు తీర్చి దేవునికి మనం అప్పగించుకుంటూ చేయాల్సిన పని ఏంటంటే, విశేషంగా అందరి ఎడల, ఇది సమాజాన్ని కూడా కలిపి చెప్తున్నాడు. అందరి ఎడల మనం ఏం చేయాలండి? మేలు చేయాలి. మళ్ళీ విశేషంగా విశ్వాస గృహం అంటే విశ్వాసం, మన సహవాసంలో ఉన్న వారి పట్ల మనం ఏం చేయాలండి? మేలు చేయడము. కాబట్టి మేలు కీడులకి వ్యత్యాసం మనకు తెలుసు. మన క్రైస్తవ జీవితం మనం ఎక్కడ ప్రారంభించామో, ఎక్కడ పుట్టామో అంత ప్రాముఖ్యం కాదు. కానీ ఎండు చాలా ప్రాముఖ్యం. లోకం మనల్ని గమనిస్తుంది, కుటుంబం మనల్ని గమనిస్తుంది, సమాజం మనల్ని గమనిస్తుంది, సంఘం మనల్ని గమనిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా నడుచుకుంటున్నాము, మనం ఎట్లా ప్రతిస్పందిస్తున్నాము మేలు చేసే విషయంలో, ఈ మాట జాగ్రత్తగా తీసుకోండి. కాబట్టి ఈ గ్రహింపులో మనం విశ్వాసంగా మనం కొనసాగాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు లేదా నాయకులు అనేవాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, మరి దేవాది దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు, ఆయన విమోచించాడు ఆయన. కాబట్టి మన విశ్వాస యాత్ర జీవితంలో మనం ఎట్లా కొనసాగుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యంగా. ఈ కొద్ది మాటలు 10 వచనాలు మనం చూసాము. అయితే చివరిగా నేను చెప్తున్నది ఏంటంటే, ఈ 2024 సంవత్సరం అంతటిలో ఎన్నిసార్లు మనము దేవునితో నిబంధన విషయంలో, ఆయన వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ఆయనతో సహవాసం చేసే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, మేలు చేసే విషయంలో, ఇతరుల పట్ల పట్టింపు కలిగి ఉండే విషయంలో, కుటుంబం పట్ల, సహవాసం పట్ల, విశ్వాసం పట్ల మన యొక్క స్థితిని మరి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువైపు తిరుగుదాం. దేవుడు రెస్టోరేషన్ అని చెప్పాడు, పునరుద్ధరణ. దేవుడు పునరుద్ధరించే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు, దేవుడు నడిపించే దేవుడు. ఈ కొద్ది తలపులతో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.